వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే గతంలో కౌశల్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన జాబ్స్కి అప్లై చేశారో అలాంటి వాళ్ళందరికీ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఈ ఎగ్జామ్ షెడ్యూల్ కి సంబంధించి ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి ఒక లిస్ట్ రావడం జరిగింది. అలాగే కొంతమంది క్యాండిడేట్స్ కి అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి కౌశల్యం సంబంధించి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. కొంతమందికి నార్మల్ మెసేజ్, కొంతమంది మెయిల్ కి మెసేజ్ రావడం జరిగింది. ఈ మెసేజ్ లో ఉన్న పర్సన్ పలానా టైంకి మీ గ్రామ వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అయితే అవ్వాలి. ఈ ఎగ్జామ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. 1 అవర్ లో మనకి స్కిల్ టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ గా ఉండబోతుంది. సో అని మెసేజ్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? డిసెంబర్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు 1వ తేదీ అండి. ఇప్పటికే మాకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉంటుందో అందులో కూడా ఒక లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ రేపు సచివాలయానికి రావాలి, వచ్చి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని. అలాగే మెసేజ్ అయితే ఎవరికైతే రాలేదు వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజుకి ఇద్దరికి మాత్రమే మనకి అవకాశం అయితే ఉంది ఎగ్జామ్ పీరియడ్ కి. ఈ ఎగ్జామ్ అనేది అటెండ్ అయిన తర్వాత రిమైనింగ్ వాళ్ళకి కూడా లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇన్ కేసు మనకి మెసేజ్ రాలేదన్న వాళ్ళకి సచివాలయం తరపు నుంచే లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీరు వెళ్ళి ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి కౌశలానికి సంబంధించి సమగ్ర సమాచారం ఒకసారి తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ కౌశల్యంకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నా కానీ డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో లేకపోతే డిస్క్రిప్షన్లో గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కౌశల్యంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ జాబ్ ట్రైనింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ ఒక ప్లాట్ఫామ్ అండి ఇది కౌశల్య వెబ్సైట్ అనేది. ఈ వెబ్సైట్ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులందరినీ జాబ్స్ ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఎవరైతే కౌశల్యానికి సంబంధించి రిజిస్టర్ అయ్యి మెసేజ్ వచ్చిందో లేదా సచివాలయంలో లిస్ట్ లో పేరు వచ్చిందో అలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాలి. సో ఇకపోతే ఇక్కడ మనకి కౌశల్యానికి సంబంధించి పరీక్షలు అనేది డిసెంబర్ 2వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ మొత్తం 2 స్లాట్లలో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రోజుకు ఒక సచివాలయంలో ఒకేసారి ఇద్దరు మాత్రమే పరీక్ష రాస్తారు. అంటే ఈ విధంగా ఒక గ్రామ వార్డు సచివాలయంలో 30 మందో 40 మందో ఆ సచివాలయం పరిధిలో ఉన్నట్టయితే అందులో రోజుకి ఇద్దరు మాత్రమే, అంటే కంప్లీట్ గా 1 మంత్ వరకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే హెడ్సెట్ కెమెరా సచివాలయంలోనే ఇస్తారు. మీకు సంబంధించి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కి ఆ హెడ్సెట్ కెమెరా సెట్ చేసి ఉంటుంది. డైరెక్ట్ గా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిన వెంటనే మనం ఫేస్ టు ఫేస్ కూర్చొని ఈ ఎగ్జామ్ అనేది మనం అటెండ్ అవ్వాలి. ఇకపోతే ఇక్కడ కౌశల్యం అంటే ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఉద్యోగ సహాయం, పని దొరకడానికి అవసరమైన స్కిల్ నేర్పడం మరియు ఐటీ, ఐటీఎస్, సిజిసి వంటి రంగాల్లో జాబ్స్, పరీక్షల సర్టిఫికేట్ మరియు జాబ్. అంటే మన కౌశల్యానికి సంబంధించి ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకొని వచ్చి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమంది ఏ క్వాలిఫికేషన్ తో ఉన్నారు, వాళ్ళు ఉన్న స్కిల్స్ ఏంటి అనేది వాళ్ళని అప్డేట్ చేసి జాబ్స్ కి సంబంధించి రిఫర్ చేయడం అండి కౌశల్యం అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ చేసుకోమని చెప్తున్నారు. కానీ ప్రెసెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సమ్ టైమ్స్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత మన ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. కొంతమంది క్రియేట్ చేసుకుంటున్నారు, కొంతమంది క్రియేట్ చేసుకోకుండా కానీ డైరెక్ట్ గా మనకి సచివాలయం వాళ్ళు ఫోన్ చేస్తారు. కాబట్టి మీ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పలానా టైంకి ఎగ్జామ్కి రమ్మని చెప్తారు. సో వెళ్ళిన తర్వాతనే సచివాలయం ఎంప్లాయీస్ మీకు క్లియర్ గా చెప్తారు. సో ఇకపోతే మనకి ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్టయితే మన వివరాలు, అలాగే పరీక్షకు సంబంధించి ఉద్యోగాలు, కోర్సులు, మన రెజ్యూమ్, మన డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి ఈ వెబ్సైట్ లో. మనం లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్ ప్రాసెస్ ఏంటో కూడా మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ప్రజెంట్ అయితే వెబ్సైట్ అయితే వర్క్ అవ్వలేదు. ఇకపోతే మనము సంబంధించి ఈ సర్వేలో మనము తక్షణమే పని చేయగలమా, ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు, ఎంత త్వరగా పని కావాలో, అంటే మనకి జాబ్కు సంబంధించి ప్రజెంట్ మీ క్వాలిఫికేషన్, మన డీటెయిల్స్, మన రెజ్యూమ్ ప్రకారం ప్రజెంట్ మీరు ఆల్రెడీ ఏమైనా చేస్తున్నారా లేదా ఉద్యోగం చేయాలంటే ఎన్ని రోజుల్లోపు కావాలి, ఎలా ఏంటి అనేది అడగడం జరుగుతుంది. అలాగే మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. మన పేరు, మనం ఏ రెజ్యూమ్ అప్లోడ్ చేసావా, మన క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ అక్కడ ఎక్స్ట్రా డీటెయిల్స్ అన్ని ఉంటాయి, మనం ఒకసారి అప్డేట్ చేసుకోవచ్చును. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పరీక్ష పేరు వచ్చేసి స్కిల్ టెస్ట్ 45 నిమిషాలు అయితే ఉంటుంది, కమ్యూనికేషన్ టెస్ట్ 15 నిమిషాలు. టోటల్ గా ఒక గంట వచ్చేసి ఒక అభ్యర్థికి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ గంటలోపు మనము మన నాలెడ్జ్ అంతా ఉపయోగించుకొని ఆ ఎగ్జామ్ అనేది పాస్ అయితే తర్వాత మనకి జాబ్ కు సంబంధించి గవర్నమెంట్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గణితం, ఇంగ్లీష్, లాజిక్
కంప్యూటర్ క్వశ్చన్స్ సంబంధించి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దాదాపుగా 45 నిమిషాలు. ఈ 45 నిమిషాలు అనేది మనం కంప్లీట్ అయితే చేయాలి. అలాగే ఇంగ్లీష్ మాట్లాడే పరీక్షకు సంబంధించి 3 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ ప్రశ్నలు కూడా మనం కమ్యూనికేషన్స్ అంటే ఫేస్ టు ఫేస్ ద్వారా ఈ అప్డేట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. టోటల్‌గా మనకి ఒక 1 అవర్ ఉంటుందండి. సో, ఇకపోతే మనకి పరీక్ష నియమాలు చూసుకున్నట్టయితే పరీక్ష సెంటర్‌లో మాత్రమే రాయాలంటే ఏదైతే మనకి గ్రామ వార్డు సచివాలయం ఉందో ఆ పరిధిలో మాత్రమే రాయాలి. కెమెరా, మైక్రోఫోన్ ఆల్రెడీ ఏదైతే మన కెమెరా అనేది ఆన్‌లో ఉండాలి. మైక్రోఫోన్ అనేది మనకి చెవులో పెట్టుకొని ఉండాలండి. దీనికి సంబంధించి లైవ్ వీడియో తీస్తాను. ఒకసారి కౌశలానికి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అక్కడ డైరెక్ట్‌గా వాళ్ళకు ఏ విధంగా మార్క్స్ టెస్ట్ జరుగుతుంది కూడా నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో, ట్యాబ్స్ మారిస్తే పరీక్ష క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అంటే పైన ట్యాబ్స్ మనం మినిమైజ్ చేయకూడదండి. డైరెక్ట్‌గా మనం ఏ ట్యాబ్‌లో ఉన్నామో ఆ ట్యాబ్‌లోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో, ఇకపోతే ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ అనేది మనకి అక్కడ ఆటోమేటిక్‌గా సచివాలయంకి సంబంధించి వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్‌గా మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న మెసేజ్ గాని సచివాలయంలో ఉన్న పేరు ప్రకారం మనం కాల్ చేసి మాట్లాడి ఎంప్లాయ్‌తో డైరెక్ట్‌గా మీరు వెళ్తే సరిపోతుందండి. సో, ఇక మనకి జాబ్ అనేది వచ్చిన తర్వాత అంటే మనకు ఒక అకౌంట్ అనేది లాగిన్ అవ్వాలని చెప్పాను కదా! ఆ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రెజెంట్ వర్క్ అవ్వట్లేదు. ఇన్‌కేస్ వర్క్ అవుతే మీరు అందులో జాయిన్ అవ్వండి. ఆ వర్క్‌లో ఆ లాగిన్‌లోకి ఎవరైతే ఎంటర్ అయితో వాళ్ళకి సంబంధించి జాబ్ అప్డేట్స్ కూడా అక్కడే ఉంటాయి. ఏ జాబ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారో మీ రెస్యూమ్ ప్రకారం ఆ జాబ్స్‌కి అనేది మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. సో, ఇకపోతే మనకి డైలీ పాయింట్లు, సర్టిఫికేట్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదండి మనకి స్కిల్ సెట్‌కి సంబంధించి. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం. సో, ఇప్పుడు మన వేలో నేను ఒక 2 పాయింట్స్‌లో మీకు క్లియర్‌గా చెప్తాను. ఒకసారి వినండి. ఎవరైతే నిరుద్యోగులుండి మాకు జాబ్ కావాలని కౌశల్యం వెబ్‌సైట్‌కి సంబంధించి గతంలో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీ చేత సర్వే గాని, లేదా ఓన్‌గా చాలామంది సర్వే చేసుకొనున్నారు. ఇలా ఎవరైతే సర్వే చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ డిసెంబర్ 2వ తేదీ నుంచి దాదాపుగా 1 నెల కాదు 2 నెలల వరకు ఎగ్జామ్స్ అయితే జరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్ టైంలో 45 నిమిషాలు మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే 15 నిమిషాలు వచ్చేసి కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనలోని ప్రతిభ ఏంటి, ఎలా అనేది ఒక వెబ్‌సైట్‌లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అదే కౌశల్యం వెబ్‌సైటు. ఆ వెబ్‌సైట్‌లో మనం లాగిన్ అయ్యి మన వివరాలు, మన అంటే మనకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏం పెట్టారు. సో అండ్ సో వాటన్నీ మనం అక్కడే చూసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఎగ్జామ్ టెస్ట్ కంప్లీట్‌గా అయిపోయిన తరువాత మనకు సంబంధించి మనం ఏ పొజిషన్‌లో ఉన్నాము, ఏంటి అనేది అక్కడే మనకి డాష్‌బోర్డ్‌లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మనకు తగిన కంపెనీస్ సంబంధించి నోటిఫికేషన్స్ మన డాష్‌బోర్డ్‌లో కనిపించడం జరుగుతుంది. అక్కడ ఏవైతే డాష్‌బోర్డ్‌లో మనకి జాబ్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయో వాటికి మనం అక్కడి నుంచి అప్లై చేసుకొని అక్కడి నుంచే జాబ్ అనేది పొందేదానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కౌశల్యం అనే ఒక ప్లాట్‌ఫార్మ్ తెచ్చి ఇట్లా నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యలో లింకప్ అయితే చేయడం జరిగిందండి. సో, మీకు నౌకరీ ఏ విధంగా అయితే మనం నేను సపోజ్ ఒక సిటిజన్‌ని. నాదొక డిగ్రీ అయిపోయింది. నాకొక జాబ్ కావాలి. మనం నౌకరీ సైట్‌కెళ్ళి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ మన డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తామో, అదే విధంగా కౌశల్యం సైట్‌ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ నౌకరీ మాదిరి ఏదైతే మీకు సంబంధించి సపోజ్ నేను డిగ్రీ అయిపోయింది. మీకు డిగ్రీకి సంబంధించి రెజ్యూమ్‌లో అప్లోడ్ చేసిన విధంగా మీకు జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే వస్తాయో, అలాగే మన కౌశల్యం సైట్‌కి కూడా మన జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వాటికి సంబంధించి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అక్కడి నుంచే జాబ్ పొందే అవకాశం అయితే ఉందండి. ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించి, కమ్యూనికేషన్ టెస్ట్‌కి సంబంధించి కంప్లీట్‌గా నేను మీకు రేపు లైవ్ వీడియో అయితే తీస్తాను. సచివాలయంకి వెళ్ళి ఒక పర్సన్ ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా ఆన్ చేసుకోవాలి, ఏంటి సో అండ్ సో వాట్ అనేది అయితే తీస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. జై హింద్.